నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. త్వరలో మున్సిపల్ ఎన్నికలు, ఈ నెలాఖరు వరకు షెడ్యూల్. అమెరికాకు రష్యా వార్నింగ్, మిలిటరీ దాడులు తప్పవంటూ హెచ్చరిక. అమెరికాలో దారుణం, మహిళను కాల్చి చంపిన ఇమిగ్రేషన్ ఏజెంట్. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. సంక్రాంతి పండుగకు 3 రోజుల ముందుగానే ప్రకటించే అవకాశం ఉంది. నేడు రాజకీయ పార్టీలతో తెలంగాణ ఎన్నికల అధికారి భేటీ కానున్నారని స్థానిక సంస్థల ఏర్పాట్లపై ఎస్ఈసి చర్చించింది. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలకు ఈ నెల 20లోగా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలోని 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీని షెడ్యూల్ ప్రకారం సిద్ధం చేస్తోంది. ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. రష్యా జెండాతో ఉన్న వెనిజులా ఆయిల్ షిప్ ను అమెరికా సీజ్ చేయడాన్ని రష్యా తీవ్రంగా తప్పుపట్టింది. అమెరికా చర్యతో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుతిన్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా ప్రభుత్వానికి చెందిన నేత అలెక్సీ జూరావ్లెవ్ ఈ సంఘటనపై స్పందిస్తూ అగ్రరాజ్యం అతి విశ్వాసంతో ప్రవర్తిస్తోంది, అమెరికాను అడ్డుకోవాలి, అంతర్జాతీయ చట్టాలను ఇలాగే ఉల్లంఘిస్తే మిలిటరీ దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, టార్పిడోలతో దాడులు చేయడం, అమెరికా కోస్ట్ గార్డ్ షిప్లను ముంచేయడం వంటివి చేయాల్సి వస్తుందని గట్టిగా హెచ్చరించారు. కాగా రష్యాకు చెందిన భారీ చమురు ట్యాంకర్ మరినెరాతో పాటు సోఫియా పేరిట ఉన్న మరో ట్యాంకర్ను అమెరికా తీర ప్రాంతం గస్తీ దళం బుధవారం తమ నియంత్రణలోకి తీసుకుంది. ఉత్తర అట్లాంటిక్ సముద్ర ప్రాంతంలో ఐస్లాండ్, యూకే మధ్య నుంచి ప్రయాణిస్తున్న మరినెరాపై అమెరికా కోస్ట్ గార్డ్ దళాలు హెలికాప్టర్లలో దిగి స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఖాళీగా ఉన్న ఈ నౌక వెనిజులా నుంచి బయలుదేరి రష్యా వైపు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. అమెరికాలో దారుణం జరిగింది. ఇమిగ్రేషన్ ఏజెంట్లు మారణ హోమం సృష్టించారు. వలసదారులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వలసదారులను పట్టుకుని స్వదేశాలకు పంపిస్తున్నారు. తాజాగా బుధవారం మిన్నియాపాలిస్ ఇమిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఇంకోవైపు ఇమిగ్రేషన్ ఆపరేషన్కు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు నిర్వహించారు. పరిస్థితులు ఉద్రంగా మారడంతో ఫెడరల్ ఏజెంట్ రంగంలోకి దిగి చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇమిగ్రేషన్ ఏజెంట్ కారులో కూర్చున్న మహిళపై కాల్పులకు పాల్పడ్డాడు. అక్కడికక్కడే రెనీగుడ్ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. మహిళ మృతి తర్వాత పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా సందర్భంగా గురువారం సినిమా సందడి నెలకొంది. ఈ సందర్భంగా జగ్గంపేట రాజవేణి, కృష్ణవేణి థియేటర్ల మధ్యలో డీజే సౌండ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ బైక్ ర్యాలీ నిర్వహించారు. సినిమా థియేటర్ వద్ద రెబల్ స్టార్ ఫ్యాన్స్ డ్యాన్సులతో అలరించారు. ప్రభాస్ ఫ్యాన్స్ జగ్గంపేట గౌరవ అధ్యక్షులు హరికృష్ణ, ప్రెసిడెంట్ డిపి మిర్చి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ చాలా కాలం తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హర్రర్ కామెడీ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా ఘన విజయం కావాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్ పల్లెపోయిన రాజేష్, ప్రభాస్ ఫ్యాన్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఏకే అజయ్, ప్రభాస్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. కడప జిల్లా సుండుపల్లి మండలం రాయవరం గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న దాడి ఘటనపై టీడీపీ మైనార్టీ సీనియర్ నాయకుడు రఫీక్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ మండల అధ్యక్షుడు మహేష్ నాయుడు అనుచరులు, ఆయన వైసీపీ నాయకులు కలిసి తమ ఇంటిపై కట్టెలు, రాళ్లతో అతి కిరాతకంగా దాడి చేశారని పేర్కొన్నారు. గత కొంతకాలంగా తమపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారని, పేరెంట్స్ మీటింగ్లో జరిగిన చిన్నపాటి వాదనలను ఆసరాగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు. రాయవరం గ్రామానికి చెందిన టీడీపీ సర్పంచ్ తమ తమ్ముడే కావడంతో రాజకీయ కక్షతోనే ఈ దాడి జరిగిందని రఫీక్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహేష్ నాయుడు అనుచరులు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ దాడి ఘటనలో దాదాపు 15 మందికి తీవ్ర గాయాలు కాగా పలువురిని ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. అంతేకాక దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బదులు తమపై తప్పుడు కేసులు నమోదు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర టీడీపీ అధిష్టానం తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రఫీక్ డిమాండ్ చేశారు. వైసీపీ గవర్నమెంట్ లో కూడా చాలా అరాచకాలు చేశారు. వైసీపీ పోయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ కూడా అరాచకాలు చేస్తూ ఛాలెంజ్ చేస్తూనే ఉన్నారు. మా గ్రామంలో అరాచకాలు ఆగలేదు.
ఎన్నిసార్లు ఎవరికి చెప్పుకున్నా ఎవరు పట్టించుకునేవారు లేరు. దీనికి స్వయాన మా టీడీపీ నాయకులే మద్దతు ఇస్తున్నారు. స్టేషన్కి వెళ్తే ఇరు వర్గాలు మీరే మాట్లాడుతున్నారు, మేమేం చేయాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. చూడండి, ఇప్పుడు నా దగ్గర ఒక వీడియో ఉంది. ఫస్ట్ ఇతను అనిల్ అని కులం సాగలి, వీళ్ళకు వైసీపీ గవర్నమెంట్ లో వీళ్ళ ఇంట్లో ఎస్సీలతో గుడిసెలు వేపించి ఎస్సీ అటాసిటీ కేసులు పెట్టారు. దాంట్లో మా పేర్లు కూడా పెట్టారు. మేము ఎక్కడో ఉంటే మాకు సంబంధం లేకుండా పెట్టి అరాజకాలు చేశారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకుంటా ఉంటే కూల్ చేశారు. వీడియో కూడా నా దగ్గర ఉంది, మీకు ఇస్తాను కావాలంటే. అప్పుడు కూడా ఇలాగే మేమే పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కష్టపడి అక్కడంతా వివరంగా చెప్తే పార్టీ ఆఫీస్ నుంచి కాల్ వస్తే మేము మా ఇంటి దగ్గరికి వాళ్ళకి రానికుండా అడ్డుకుంటే వాళ్ళ మీద కేసులు లాగకుండా కాపాడింది టీడీపీ నాయకులే. ఈ రోజు ఇది స్కూల్ కమిటీలో వాళ్ళనైతే కార్లో చేసి అనుంపల్లె సిబ్బాల దర్గా దగ్గర కార్లో చేసేసి అడ్డబెట్టి చంపేయాలని పోతే అప్పుడు కూడా కేసు తీసుకునే నాజుడే లేడు. అంటే వాళ్లకు టీడీపీ నుంచి ఫుల్గా అండదండలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మేము టీడీపీకి ఉన్నాము, టీడీపీలో వాళ్ళు మా మీద అరాచకాలు చేస్తున్న మండలంలో ఉన్న మా సుండుపల్లి టీడీపీ నాయకులు, మండల నాయకులు వాళ్లకు ఓపెన్గా మద్దతు చేస్తున్నారు. వాళ్ళు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు. రాయవరంలో రఫీక్ అనేవాడిని గెలవనివ్వకూడదు, మీకు నేను అండగా ఉంటా, వాడికి సర్పంచ్గా గెలవనివ్వము, ఎంపీటీసీ ఎలక్షన్లో రానివ్వము, బూతులు కాడికి వాడు రాలేడు, వాడిని మీరు ఏమైనా చేయండి మేము ఉన్నామని ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ మధ్యనే కుటుంబాలపల్లి దగ్గర అనంతపురం టెంపుల్కు కాంపౌండ్ వాల్ విషయంలో కాంపౌండ్ కట్టుకుంటుంటే అది క్లియర్ కట్గా ప్రభుత్వ భూమి. అది తహసీల్దారు లెటర్ కూడా ఇచ్చారు, పోలీస్ వాళ్ళు వాళ్ళకు రెఫరెన్స్ ఇస్తే. అక్కడ గొడవ జరిగి మా వాళ్ళను కొడితే రామచంద్ర అనే వైసీపీ కార్యకర్తలు అప్పుడు కూడా ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే మహేష్ యాడు అనే వ్యక్తి నేను 100 మందితో వచ్చి గోడ కూల్చేశాను, ఎవడో వచ్చి కట్టబోనా అని మాకు ఛాలెంజ్ చేశాడు. ఇదో మా ఫ్రెండ్ రవి అని, తుమ్మల రవి. ఇతనికి డైరెక్ట్గా ఫోన్ చేసి ఏం చెప్పాడో అతనే చెప్తాడు, నేను చెప్పకూడదు, అతని మాటల్లో అతనే చెప్తాడు. మా తమ్ముడు సర్పంచ్ షరీఫ్ స్కూల్ దగ్గరికి పోయితే 50 మందితో పోతున్నారు, ఏ మీటింగ్లకు పోయినా 50 మందితో పోతున్నారు. సింగరేణి సంస్థల శరవేగంగా ప్రైవేటైజేషన్ కోసం అడుగులు పడుతున్నాయని, సంస్థను కాపాడుకునేందుకు కార్మిక లోకం ఏకం కావాలని మాజీ మంత్రి టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో టీబీజీకేఎస్ కోర్ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని, యాజమాన్యం ప్రభుత్వ వైఖరి అందుకు నిదర్శనమని ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. జెన్కోతో పాటు ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోగా సంస్కరణల పేరుతో కార్మికుల సంఖ్యను తగ్గిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెడికల్ బోర్డును రేవంత్ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో సంస్థల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని, సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు కోర్ కమిటీ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఈశ్వర్ చెప్పారు. ఈ బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొవాలనేటువంటి ఒక కొత్త నిబంధన తీసుకొచ్చి మరి సంస్థకు తీరని నష్టం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా సన్నగిలేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకప్పుడు 1,21,000 మంది కార్మికులు ఉన్నటువంటి సంస్థ ఈరోజు 40,000 మందికి పడిపోయిందని అంటే ఎంత స్పీడ్గా మరి ఇక్కడ ప్రైవేటైజేషన్ జరుగుతున్నదో మనకు అర్థమవుతోంది. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి ముఖ్య విషయాల పట్ల కూడా ప్రభుత్వం అదేవిధంగా యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం, మరి ముఖ్యంగా కేసీఆర్ గారి హయాంలో నిర్వహించినటువంటి మెడికల్ బోర్డు ఆ ఇన్వాలిడేషన్ ఏదైతే ఉందో ఎంతో వేలాది మందికి ఉపాధినిచ్చినటువంటి దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా సింగరేణిలో పేరుకుపోయినటువంటి అప్పులు అంటే రావాల్సినటువంటి ఏవైతే డబ్బు ఏదైతే ఉందో ఇప్పటికే 48,000 కోట్ల రూపాయలు ఇటు జెన్కో కానీ ఇతర సంస్థలు కానీ ఇవ్వకుండా తాత్సారం చేయడం వల్ల ఈరోజు ఓడిపోయిన సింగరేణి సంస్థ జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి దిగజారినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా ఇవన్నిటి ప్రభావం కార్మికులపైన చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వివిధ రకాల పద్ధతులలో. వీటన్నిటిపైన మరి ఒక తగిన నాగర్ కర్నూలు జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతం ఫరహాబాద్ వెంకటేశ్వర్ల బావి చెంచు కాలనీలోని చెంచు కుటుంబాలకు బెంగళూరుకు చెందిన లోకేష్ గౌడ జ్ఞాపకార్థం ఆయన స్నేహితులు మేర్ల వంశీ, రవికుమార్లు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలి తీవ్రత అధికంగా ఉండడంతో అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న చెంచులకు మంచి నాణ్యమైన రగ్గులను అందించామన్నారు. దుప్పట్లు పంపిణీ చేయడం పట్ల చెంచులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్నేహితులు అంతటి శివప్రసాద్, మెహరాజ్, తాహిర్, జైపాల్, నరేష్ పాల్గొన్నారు.
సగం పేరు పెట్టి సగం పోటీ వేసాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కుక్కనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థ గత విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు కుక్కనూరు, వేలేరుపాడు మండలంలోని మారుమూల గ్రామాల్లో ఉన్న కార్యకర్తలకు సైతం మేమున్నామంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దూల నాగేశ్వరరావు హామీనిచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముందు వరుసలో ఉండి, అధికారం లేనప్పుడు వెనక ఉండే వారికి కాకుండా నిజంగా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు, నాయకులకు ఐడి కార్డులను మంజూరు చేయమని మన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. నిజమైన కార్యకర్తల ఐడి కార్డులను చూస్తే ఇతర పార్టీలకు వణుకు పుట్టాలన్నారు. అలాగే అందరికీ కూడా చక్కగా ఫోటోలు తీసి ఓటర్ ఐడెంటిటీ కార్డులతో సహా మేము వెంటనే ఈ పార్టీ సంస్థాగత నిర్మాణాలు పూర్తి చేసుకుని జగనన్న పంపేటువంటి ఐడెంటిటీ కార్డులు మేము తీసుకుని ఇది జగనన్న ప్రభుత్వానికి నాంది అని చెప్పుకోవడానికి ముందుకు వెళ్తామని, అలాగే ఇంతమంది నాయకులు ఈ రోజున కుక్కనూరు మండలానికి వచ్చినందుకు మమ్మల్ని అందరినీ కూడా అభినందించి వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వెలిగించినందుకు నేను ఈరోజు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, అలాగే ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడిని కూడా ప్రత్యేకంగా ఈ రోజున అభినందిస్తున్నాను. ఎందుకంటే శివారు ప్రాంతమైనటువంటి ఈ మండలంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా ఆశ్చర్యానికి ముంచారు. ఎందుకంటే ఇంత చిన్న మండలం, దాదాపు 20,000 చోట్ల ఉన్నటువంటి ఓటింగ్ ఉన్నటువంటి మండలంలో జిల్లా పరిశీలకులు మరి క్యాడర్ కార్యకర్తలకి సలహాలు, సూచనలు ఇస్తూ దశ దిశ నిర్దేశించడమైంది. ఈ నెల 5వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18 లోపు ఈ పోలవరం నియోజకవర్గంలో ఉన్న 7 మండలాలకు సంబంధించిన గ్రామస్థాయి కమిటీలు, గ్రామస్థాయి అనుబంధ కమిటీలు, మండల కమిటీలు, మండల అనుబంధ కమిటీలు ఇవన్నీ కూడా మరి పటిష్టంగా మరి ఏర్పాటు చేసుకొని ప్రతి కష్టపడే కార్యకర్తకి మరి తగిన విధంగా గుర్తింపు ఇవ్వడానికి మరి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం. అందులో భాగంగా ఈరోజు క్యాడర్ కూడా మరి వారు ఇచ్చిన సలహాలు, సూచనలతో దశ దిశ నిర్దేశించడంలో మరి క్యాడర్లో కూడా ఎంతో ఉత్సాహం వచ్చింది. వారందరూ కూడా మరి వైఎస్ఆర్ పార్టీ జెండాను పట్టుకొని ఎన్ని కష్టాలు కూర్చుకున్నా కానీ ఈరోజు గట్టిగా నిలబడగలుగుతున్నారు. మరి కార్యకర్తలకి అండగా ఉండాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధ్యేయం. అందులో భాగంగానే ఈరోజు కార్యకర్తలకి ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి. ఐడెంటిటీ కార్డు ఇవ్వడంతో పాటు ప్రతి కార్యకర్త కూడా. రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కుప్పం కోర్టులో ఉన్న సిబ్బందిని మరియు ప్రజలను పోలీసులు బయటకు పంపించి కోర్టు గేటుకు తాళాలు వేశారు. చిత్తూరు నుండి బాంబ్ స్క్వాడ్ను రప్పించి కోర్టు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఈ నెలాఖరు వరకు షెడ్యూల్. అమెరికాకు రష్యా వార్నింగ్, మిలిటరీ దాడులు తప్పవంటూ హెచ్చరిక. అమెరికాలో దారుణం, మహిళను కాల్చి చంపిన ఇమిగ్రేషన్ ఏజెంట్. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.